ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న నాథుడి ఏదైతే గిరి ప్రదక్షిణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆషాఢ పౌర్ణమి రోజు పౌర్ణమి గడియల్లో స్వామివారికి సంబంధించినంత వరకు గిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల పాటు గిరి ప్రదక్షిణ చేయడం భక్తుల యొక్క ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు 32 కిలోమీటర్లు కూడా స్వామివారి గిరి ప్రదక్షిణ చేస్తే తమ అనుకున్న కోరికలు తీరుతాయంటూ కూడా భక్తులకి ప్రగాఢమైనటువంటి ఏదైతే ప్రగాఢంగా ఉండేటటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అన్ని శాఖలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటుగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అన్ని శాఖల సమన్వయంతో గిరి ప్రదక్షిణను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లోనే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో మనం ప్రెజెంట్ సింహాచలం వద్ద ఉన్నాం. ఎటువంటి ఏర్పాట్లు చేశారో కూడా మనం క్లియర్ గా విజువల్ లో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రెజెంట్ తొలిపావంచ వద్ద ఉన్నాం. ఇక్కడి నుంచే గిరి ప్రదక్షిణకి సంబంధించినంత వరకు కూడా ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏవైతే ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయో ఇక్కడే స్వామివారికి సంబంధించిన తొలిపావంచగా చూసేటటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క భక్తులు ఏదైతే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూ లైన్ల ద్వారా స్వామివారి తొలిపావంచ దగ్గరికి రావడం, ఇక్కడ ఉండేటటువంటి ఈ ఐరన్ బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా లోపలికి వచ్చి తొలి కొబ్బరికాయ ఏదైతే స్వామివారికి సంబంధించినంత వరకు కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభోత్సవానికి ముందు ఇక్కడికి వచ్చి తొలిపావంచ వద్ద తొలి కొబ్బరికాయ కొడతారు. మళ్ళీ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ అనంతరం కూడా మళ్ళీ ఇదే ప్రాంతానికి వచ్చి మరొకసారి కొబ్బరికాయ కొడితే ఆ స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ పూర్తయినట్లు భక్తులు భావించేటటువంటి పరిస్థితి. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడాను పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి తరుణంలో దానికి తగ్గ ఏర్పాట్లను కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు పోలీస్ శాఖ కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ లో చూడొచ్చు. మన విజువల్స్ లో ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. పోలీస్ సిబ్బంది కూడా ఇప్పటికే తొలిపావంచ వద్ద పహారాకు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఎందుకంటే ఎటువంటి అసాంఘిక సంఘటనలు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూసే విధంగా కూడాను ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థం ఒక తొలిపావంచ నుంచే కాకుండా లక్షలాది మంది భక్తులు, ఎందుకంటే గత సంవత్సరం సుమారు 8 లక్షలకు మంది పైగా భక్తులు స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొనగా ఈసారి 10 లక్షలకు పైగా భక్తులు పాల్గొనేటటువంటి ఆస్కారం ఉందంటూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్ అంచనా వేస్తున్నటువంటి తరుణంలో ఈ తరుణంలో అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. అయితే తొలిపావంచ వద్ద ప్రారంభమయ్యేటటువంటి గిరి ప్రదక్షిణకు సంబంధించినంత వరకు ఇక్కడ ఏదైతే స్వామివారి సింహాచల తొలిపావంచ మీద ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి అడివరం తర్వాత అక్కడ నుంచి హనుమంతవాక తర్వాత ఏదైతే అప్పుగర్ నుంచి MVP తర్వాత HB కాలనీ, సీతమ్మధార, అదేవిధంగా మాధవధార, NAD కొత్త రోడ్, గోపాలపట్నం, అదేవిధంగా అడివరం జంక్షన్, మళ్ళీ సింహాచలం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. 32 కిలోమీటర్లు కూడా పూర్తిగా కూడా భక్తి జన సంద్రోహంగా మారేటటువంటి పరిస్థితి. ఏదైతే 28వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఇదే ప్రాంతం నుంచి ఏదైతే స్వామివారికి సంబంధించినంత వరకు వాహనం ఏదైతే ఉంటుందో అది ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి. అక్కడి నుంచి భక్తులందరూ కూడాను గిరి ప్రదక్షిణ ప్రారంభోత్సవం చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే తొలిపావంచ వద్ద స్వామివారి రథాన్ని ప్రారంభించడానికి అయితే మాత్రం ఆలయ అనువంశిక ధర్మకర్త అదేవిధంగా చైర్మన్ ఏదైతే పోస్పాటి అశోక్ గజపతి రాజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే జెండా ఊపి స్వామివారి రథాన్ని ప్రారంభించిన తర్వాత భక్తులందరూ కూడా నేరుగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటుగా వైదిక ధర్మాల్లో కూడా ఇక్కడికి వచ్చి ప్రారంభించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. అయితే భక్తుల రద్దీ పెరిగిపోవడం, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడంతో పాటుగా గిరి ప్రదక్షిణ అనేది ఎక్కడ ప్రారంభిస్తామో అక్కడ ముగియవచ్చు అంటూ కూడాను వేద పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే శ్రీకాకుళం నుంచి కానీ ఇటు ఒరిస్సా నుంచి వచ్చేటటువంటి భక్తులు అడివరం లేదా హనుమంతవాక ప్రాంతాల్లో చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటటువంటి పరిస్థితుల్లో. అదేవిధంగా అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ నుంచి వచ్చే వాళ్ళు NAD, లేదనుకుంటే గోపాలపట్నం జంక్షన్ వద్దకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేదనుకుంటే ఆ మీద సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో సీతమ్మధార లాంటి ప్రాంతాలకు వచ్చేటటువంటి ఆస్కారం ఉండేటటువంటి నేపథ్యం. ఈ నేపథ్యం
నేపథ్యంలో దేవస్థానం కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని భక్తులు ఎక్కడైతే తొలి కొబ్బరికాయ కొడతారో మళ్ళీ అక్కడికే వచ్చి రెండో కొబ్బరికాయ కొడితే మీ ప్రదక్షిణ పూర్తయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు రావడంతో ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పడేటటువంటి నేపథ్యంలో ఇదే తొలిపామంచ వద్దకు రావాలంటే ఇటు అడివారం నుంచి ఇటు రావాలంటే సుమారుగా 3 కిలోమీటర్లు, లేదనుకుంటే ఇటు ఏదైతే మన గోశాల నుంచి ఇక్కడికి రావాలనుకుంటే 2.5 కిలోమీటర్లు వచ్చేటటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో భక్తులు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టాక మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 6 బ్రదర్స్ ఏదైతే 6 కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, కొబ్బరికాయలు కొట్టేటటువంటి కేంద్రాలుగా స్వామివారి ప్రతిమలు పెడతారు. అక్కడే కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభించవచ్చు. మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణ పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. భక్తులు ఎంత ప్రగాఢంగా నమ్మకంగా ఉంటారో ఆ ప్రగాఢ నమ్మకాన్ని ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ రూపంలో చూపేటటువంటి నేపథ్యంలో దానికి తగ్గ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ, వైద్య ఆరోగ్య శాఖ కానీ, జీవీఎంసీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో గిరి ప్రదక్షిణకు సంబంధించినంత వరకు ఏర్పాట్లు చేసేటటువంటి సిచ్యువేషన్. ఒకవైపు జీవీఎంసీ పారిశుద్ధ్యానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కడికక్కడ పారిశుద్ధ్య కార్మికులను డిప్లాయ్ చేయడంతో పాటుగా ప్రజలందరికీ కూడా మంచినీరు, అదే విధంగా కూడా మరుగుదొడ్లు సౌకర్యం కల్పించే విధంగా ప్రతి కిలోమీటర్ కి కూడాను మహిళలకు వేరేగా, పురుషులకు వేరేగా మరుగుదొడ్లు ఏర్పాటు. దాంతో పాటుగా 28, 29 అంటే 2 రోజుల పాటు ఈ ప్రదక్షిణ జరిగేటటువంటి నేపథ్యంలో 2 రోజులు కూడా నిత్యం అక్కడ మనుషులు ఉండేలాగా, దాంతో పాటుగానే మంచినీటి సప్లై ఉండే విధంగా కూడాను జీవీఎంసీ చర్యలు చేపడుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా 32 కిలోమీటర్లో ఎక్కడా కూడా చీకటి లేకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా మనం చూడొచ్చు ఇటువంటి ఎల్ఈడి లైట్లను 32 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ లో కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే వెళ్ళేటటువంటి మార్గాలకు సంబంధించినంత వరకు కూడా సిటీలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏదైతే ఎలక్ట్రిక్ కేబుల్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ గుంతలు తీసినటువంటి నేపథ్యం. దాన్ని కూడా పూర్తిగా 32 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా గుంతలు తీసుంటే వాటిని అన్నింటినీ కూడా ఇప్పటికే క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే ట్రాఫిక్ మళ్లింపు ఏదైతే వాహనాలకు సంబంధించినంత వరకు కూడా 24 గంటల ముందుగానే భారీ వాహనాలంతా కూడా ఏదైతే విశాఖ సిటీలోకి రాకుండా ఇటువైపు శ్రీకాకుళం, ఒరిస్సా నుంచి వచ్చేవంతా కూడా ఆనందపురం పైనుంచి అనకాపల్లి వెళ్లే విధంగా, అటు విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి వచ్చేటటువంటి వాహనాలు అనకాపల్లి నుంచి నేరుగా ఆనందపురం వెళ్లే విధంగా ఆ హైవేకి కనెక్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే 32 కిలోమీటర్ రేడియేషన్ లో ఉండేటటువంటి ప్రదక్షిణకు సంబంధించినంత వరకు కూడా ప్రజలు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, హోంశాఖకు సంబంధించి ఎవరైతే హోమ్ మినిస్టర్ అంతా ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో ఏదైతే ఏర్పాట్లకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా, దాంతో పాటుగానే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా, ఎందుకంటే గత అనుభవాల రీత్యా గత సంవత్సరం రాత్రి 11, 12 దాటిన తర్వాత భక్తులందరికీ మంచినీటి సౌకర్యం లేకపోవడం, దాంతో పాటుగానే చెమ్మ చీకట్లో నడవాల్సినటువంటి పరిస్థితి రావడం, అదేవిధంగా భక్తులకి సంబంధించినంత వరకు ప్రసాదం కూడా కొన్ని ప్రాంతాల్లో దొరకలేనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటుగా అందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే ప్రసాదాలు పెట్టాలనుకుంటే ప్రభుత్వానికి ఏదైతే ఒక పోర్టల్ ఏర్పాటు చేశారో పోర్టల్లో వాళ్ళు చెప్తే దానికి సంబంధించినంత వరకు వాళ్ళ ప్లేసులు కేటాయిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. కలెక్టరేట్ లో దీనికి సంబంధించినంత వరకు ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. జీవీఎంసీతో పాటుగా కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఎక్కడైతే భక్తులకు అసౌకర్యాలు కలుగుతాయో ఆ హెల్ప్ లైన్ సంప్రదిస్తే వెంటనే ఆ అసౌకర్యానికి సంబంధించి, మెడికల్ కి సంబంధించి కానీ, లేదనుకుంటే మరి ఇతర కారణాలకు సంబంధించినంత వరకు కూడా వెంటనే కార్యాచరణ చేసే విధంగా కూడా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు అయినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత వైభవంగా సింహాద్రి అప్పన్నకి సంబంధించినంత వరకు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ జరిగేటటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడాను రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని శాఖలతో కూడి ఈ ఏదైతే గిరి ప్రదక్షిణకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, సింహాచలం నుంచి.